గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రికే. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. కెమిస్ట్రీ, దీన్ని మనం రసాయన శాస్త్రం అంటాం. కెమిస్ట్రీలో సామాన్యంగా ఎలా ఉంటుంది అంటే చైన్ రియాక్షన్ అని ఉంటుంది. అంటే గొలుసు కట్టుగా వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే ఫిజిక్స్లో అనుకోండి, అది భౌతిక శాస్త్రం. అందులో చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఏంటి పొద్దున్నే సైన్స్ పాఠం అనుకుంటున్నారా? కాదు. సైన్స్ పాఠం లాంటి లింకే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కెమిస్ట్రీ, పొలిటికల్ ఫిజిక్స్ జరుగుతోంది ప్రస్తుతం. అది కూడా మాజీ మంత్రి, మాజీ ఎంపీ, స్వయానా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో గొలుసు కట్టుగా, ఏదో ఇప్పుడు కెమిస్ట్రీలో నేను అన్నట్టు చైన్ రియాక్షన్ లాగా గొలుసు కట్టుగా ఒకదాని తర్వాత ఒకటి మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అవి అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎందుకు చనిపోతున్నారు, లేకపోతే ఏమన్నా ప్లాన్ ప్రకారం, స్కెచ్ ప్రకారం జరుగుతున్నాయా, దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? నిందితులుగా పేరు పడ్డవాళ్ళు లేదా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. కీలకంగా సాక్ష్యాలు చెప్తున్న వాళ్ళు లేదా ఈ కేసులో కీలకమైనటువంటి వాంగ్మూలాలు, స్టేట్మెంట్లు సిబిఐకి ఇచ్చిన వాళ్ళు వరుస పెట్టి చనిపోవడం ఏంటి? తాజాగా వివేక హత్య కేసులో వివేక ఇంటికి సంబంధించి వాచ్మెన్గా ఉన్నటువంటి రంగన్న మరణాన్ని ఎలా చూడాలి? ఆయన కూడా ఈ స్థాయిలో మరణించడం ఏంటి? అసలు ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే గొలుసుకట్టు మరణాలను ఎందుకు అంటున్నానంటే ఒకదాని తర్వాత ఒకటి సుమారుగా 4 నుంచి 5 మరణాలు సంభవించాయి. ఒక్కొక్కటిగా మనం చూస్తే ఈ కేసులో వరుసగా అందరూ కనుమరుగవుతున్నారు. కారణాలు తెలియదు, అవి అనుమానాస్పదంగా అనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది ఒక పెద్ద చిక్కు ప్రశ్నగా ఉంది. ఈ కేసులో మనం ఒక్కొక్కళ్ళుగా గమనిస్తే ఫస్ట్ ఈ కేసుకి సంబంధించి కీలక సాక్షిగా ఉన్నటువంటి కె శ్రీనివాస్ రెడ్డి 2019లో సెప్టెంబర్ 2న అనుమానాస్పదంగా మరణించారు. ఆ తర్వాత గంగాధర్ రెడ్డి ఇంకొక కీలకమైనటువంటి సాక్షిన ఈయన 2022 జూన్ 9 మరణించారు. ఇదే కాకుండా ఈసీ గంగిరెడ్డి, ఈయన స్వయానా వైఎస్ భారతి గారి తండ్రి. ఆ రోజు వైఎస్ వివేక హత్య జరిగినప్పుడు ఆ మృతదేహానికి లేకపోతే దానికి కుట్లు వేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఈయన 2020 అక్టోబర్ 3న చనిపోయారు. ఇదే కాకుండా గంగిరెడ్డి గారు కుట్లు వేస్తున్నప్పుడు సహాయం చేసినటువంటి జగన్ గారి సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా 2025 జనవరి 11న మరణించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వైఎస్ వివేక ఇంటికి వాచ్మెన్గా ఉన్నటువంటి రంగన్న కూడా మరణించారు. అసలు ఈ రంగన్నని చాలామంది ఏమనుకున్నారంటే ఏమీ జరగలేదు, ఆయన బయట లోపల పడుకుని ఉన్నారు, నిద్రపోతున్నారు, లేచిన తర్వాత ఆయన అన్నీ చెప్తారు, చూస్తారు అన్నట్టుగా ఈ వాచ్మెన్ని సాక్ష్యానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ అసలు ఈ రంగన్నకు కూడా చాలా విషయాలు తెలుసు అన్న విషయాలు సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ వాచ్మెన్ రంగన్న మొదట అందరికీ బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదు వివేక గారు పడుకున్నారు, లోపల నిద్రపోతున్నారు, లేచిన తర్వాత వచ్చి కలవండి అని ఇలా మాట్లాడి ఆయన అలా ప్లాన్ చేసుకున్న సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 164లో ఈ వాచ్మెన్ రంగన్న సంచలన విషయాలు చెప్పాడు. అప్పట్లో ఏమని చెప్పాడు? సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో 164 స్టేట్మెంట్లో ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎవరైతే దస్తగిరి A1గా ఉన్నాడో ఇప్పుడు తన అప్రూవర్గా మారిపోయాడు, అతను కలిసి హత్య చేశారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే వీళ్ళు హత్య చేసినా ఎవరు చేయించారు, ఎవరో ప్రేరేపించారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇతను అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అతను మరణించడం అనేది మళ్ళీ అనుమానాస్పదంగా ఉంది. ఇది గొలుసుకట్టు మరణం, అనుమానాస్పద మరణం, మిస్టరీ మరణం నెంబర్ 5. ఏంటి ఇలా వరుసగా ఎందుకు జరుగుతోంది? ఇదే అండి. ఈరోజు మనం చూస్తే కడప ఎస్పీ అశోక్ కుమార్ వివేక హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు, ఆవిడ సుశీల గారు ఫిర్యాదు చేసింది ఈ అంశం విషయంలో. ఇది మాకు అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి. అయితే రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది అనుమానాస్పద కేసు కింద నమోదు చేశామని కడప ఎస్పీ అశోక్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఒక్కొక్కరుగా సాక్షులు మృత్యువాత పడుతున్నారు. వరుసగా సాక్షులు 4 చనిపోయారు, ఇది 5వ వాళ్ళు. రంగన్న మృతిని కూడా మేము అనుమానాస్పద కేసుగా మృతిగా నమోదు చేస్తున్నాము.
ఇక ఈ కేసులో అనేక కోణాలని దర్యాప్తు చేస్తున్నాము. సాక్షుల మరణాల వెనక ఏవో అనుమానాలు ఉన్నాయి. ఇది కడప ఎస్పీ అశోక్ కుమార్ ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ వాచ్మెన్ భార్య రంగన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అంటే ఇక్కడ ఎందుకు నిందితులుగా పేరు పడ్డ వాళ్ళంతా బాగానే ఉంటున్నారు, వీళ్ళే ఎందుకు వరుసగా చనిపోతున్నారు, ఒక్కొక్కరుగా చనిపోతున్నారు? వెనకాల ఏదైనా తతంగం ఉందా? రేపొద్దున అసలు నిందితుల దగ్గరికి వెళ్ళేసరికి అందరూ ఇలా అయిపోవడం వల్ల తప్పించుకునే అవకాశం ఎక్కువ శాతం ఉందని చర్చ జరుగుతోంది. ఎందుకు అసలు వివేక హత్య కేసు ఇంత ఒక అడుగు ముందుకు వెళితే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది? మిస్టరీ మరణాలు ఎందుకు వరుసపెట్టి నమోదవుతున్నాయి? ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, అయినా కూడా ఎందుకు ఇటువంటి దుస్థితి, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందనేది ఒక పక్కన చర్చనీయాంశంగా ఉంటే, ఇంకొక పక్కన ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు ముందు నాన్న వెనక చిన్నాన్నలాగా మాజీ సీఎం జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఆస్తుల వివాదం, ఆస్తుల పంచాయతీ కూడా తారాస్థాయికి చేరింది. ఇప్పటికే విజయమ్మ గారు ఎన్సీఎల్టీకి చెప్పడం కూడా జరిగింది. ఏమని? అసలు ఈ కేసుకి సంబంధించి అనవసరంగా షర్మిలని జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి గారు లాగుతున్నారు, అసలు ఈ ఆస్తి మొత్తం నాకు సంబంధించింది, అనవసరంగా ఈ సరస్వతి పవర్ కానీ సుండూరు పవర్ కానీ ఇవన్నిటి విషయాల్లో కూడా షేర్ల వాటా అంతా పూర్తిగా నాది, కానీ జగన్ భారతిరెడ్డి షర్మిలను లాగుతున్నారు, ఇది కరెక్ట్ కాదని ఆవిడంటే, తాజాగా ఎన్సీఎల్టీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశ్రయించారు. ఇది నిన్న విచారణకు వచ్చింది. ఎన్సీఎల్టీలో హైదరాబాద్లో నిన్న జగన్ గారు వేసినటువంటి పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. అందులో ఆయన ఏం చెప్తున్నారు? వైఎస్ విజయమ్మ షర్మిల షేర్స్ అక్రమంగా బదిలీ చేసుకున్నారు అని చెప్పి ఆయన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళితే గురువారం విచారణ జరిగింది. అంటే నిన్న విచారణ జరిగింది, ఏప్రిల్ 3కి వాయిదా పడింది. ఒక పక్కన ఆస్తుల లొల్లి పంచాయతీ నడుస్తూనే ఉంది, ఇంకొక పక్కన చేసిన తప్పులు పాపాల్లాగా వెంటాడుతూనే ఉన్నాయి. ఇవి నట్టేట ముంచేస్తాయా అని ఒక అంశం. నిందితులుగా పేరు పడ్డ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంకొక పక్కనేమో వరుస పెట్టి హత్యలా అవి లేకపోతే నిజంగానే చనిపోతున్నారా ఏంటి అనేది ఒక మిస్టరీగా మారింది. అంటే ఇది గొడ్డలిపోటు వెంటాడుతోంది, ఆస్తుల పంచాయతీ లొల్లిగా మారింది. ఎందుకు ఇంత మిస్టరీగా మారింది? ఎవరు చంపారో దేవుడికే తెలుసు అని పదే పదే చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక ప్రజలు నమ్ముతారా? మరి ఒక్కొక్కళ్ళుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి వెనకాల ఎవరున్నారు? ఇవన్నీ కూడా మనకు చూస్తుంటే పూర్తి స్థాయిలో ముప్పేటగా మునిగిపోయారా? ముందు ఈ వెనక్కి ముందు నాన్న ఆస్తులు వెనకాల చూస్తే బాబాయ్ హత్యకి సంబంధించిన అంశాలు తరుముతున్న నేపథ్యంలో అన్నీ ఎలా చూడాలి? ఇవి తేలుతుందా?